జై భవానీ. మనకి ఆయుర్వేదంలో చాలా చాలా రకాలైనటువంటి వైద్యాలు ఉంటాయండి. అయితే వైద్యం మన ఆహారంలోనే చాలా రకాలైనటువంటి వైద్యాలు ఉన్నాయి. మన ఆహారం పూర్వం పెద్దలు మా అమ్మమ్మ గారి టైంలోన ఇవన్నీ తినేవారు. మనం అవన్నీ కూడా మర్చిపోయి మానేసాం అన్నమాట. అందుకనే మనకి ఇప్పుడు ఈ సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా చాలా ఎక్కువైనాయి. ఇప్పుడు ఎక్కువగా బాధిస్తున్నటువంటి బాధ ఏంటంటే ముడుకుల నొప్పులు, ఎముకలు, కీళ్ళ నొప్పులు అలాంటివి చాలామందికి వయసు పైబడిన వారికి, అలాగే వయసులో ఉన్న వారికి కూడా వస్తున్నాయి. వాళ్ళకి వెంటనే కూడా కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కగా అద్భుతంగా పనిచేసేటటువంటి మొక్క నల్లేరు. నల్లేరు ఒక తీగలాగా చెట్లకి ఎక్కుతుంది, పుట్ల మీద కూడా పాకుతుంది. అయితే తాటి చెట్టు మీద పనికిరాదు. మిగతాది మన నల్లేరు ఇలా ఉంటుందండి. ఆకుతో కూడా మనం తీసుకొని చక్కగా పచ్చడి చేసుకోవచ్చు. పచ్చడిని మనం ఇంట్లో మిగతా పచ్చడిలాగానే చేసుకోవచ్చు. నూనెలో వేయించుకొని టమోటాలు, ఇంకా పలుకులు అలాంటివన్నీ వేసుకొని చక్కగా పోపు పెట్టుకుని తింటే చక్కగా వెంటనే ట్యాబ్లెట్ వేసిన రిలీఫ్ రాని నొప్పులు వెంటనే తగ్గుతాయండి. జై భవాని. తీగ ఇలా ఉంటుంది. దీన్ని ఏంటంటే మనం కట్ చేసుకోవాలి. ఇది ఇట్లా ముందు ఆకులు కూడా వాడుకోవచ్చండి. ఆకులు పడియక్కర్లేదు. ఆకులు కూడా జాగ్రత్త పెట్టుకుని పచ్చడిలో వేసుకోవచ్చు. ఇది మునక్కాడలాగా చిన్న పీచులా వస్తుందండి. ఇది తీసేసుకోవాలి. చూడండి, ఈ పీచు లాంటి పదార్థాన్ని ఇలా తీసేసుకొని లేతదానికైతే అవసరం లేదు. కొంచెం ముదురుగా ఉన్నదాన్ని మాత్రం పై బెరడ్ లాంటిది తీసేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకుంటాం. చూసారా, పీచు వస్తుంది. చేతులకి నూనె ఖచ్చితంగా రాసుకోవాలండి. నేను 2 చేతులకి కూడా నూనె రాసుకున్నాను. లేకపోతే దురదలు వస్తాయన్నమాట. దీనివల్ల కొంచెం అంటే అంత ఇబ్బంది ఏమి ఉండదు, కానీ ముందుగా జాగ్రత్తగా నూనె రాసుకుంటే మంచిదన్నమాట. ఇలా పీచినంతా కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. చేసుకున్నాక నీటిలో వేసి శుభ్రం చేసుకోవాలి. చూడండి, ఆకులు కూడా వేస్తున్నాను నేను. ఇప్పుడు గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. గిన్నె చెప్పడానికి లేదు, చెప్తారు. నెక్స్ట్ ఏంటండి, ఇది అన్నీ కూడా నీటిలో తీసుకున్న తర్వాత నూనెలో వేసి వేయించుకోవాలి. బాగా ఆరిన తర్వాత అక్కడ చూపిద్దాం, లేదు చేసి